అండి హాయ్ మీ పేరు ప్రసాద్. ప్రసాద్ గారు. ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూటమిలో చూసుకున్నట్టయితే కొన్ని మేనిఫెస్టోస్ అయితే పెట్టారు. అయితే మన జగన్ మేనిఫెస్టోకి సిమిలర్గా ఉండడం జరిగింది. సో ఇలా సిమిలర్గా పెడితే పాలన కూడా అలానే ఉంటుందా? ఆమ్, పాలన అలా ఉంటుందని గ్యారంటీ లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో మనం అందరం చూసాం. అలానే ఈ నెక్స్ట్ 5 years ఆయన కానీ అయితే ఏపీ ఒక కొలిక్కి వస్తుందని మా ఆశ. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగన్ కొన్ని సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు. మహిళలకు 0 వడ్డీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇంకా విద్యా విధానం, అమ్మఒడి ఇలాంటి పథకాలు కూడా ఇచ్చారు. సో ఎందుకని మీకు జగన్లో ఫాల్ట్ కనిపించింది అనుకోవచ్చు? ఏమి పథకాలు బటన్ నొక్కుతున్నారే కానీ సాధ్యమే ఎవరికి డబ్బులు రావట్లేదండి. ఎందుకంటే మా ఫ్రెండే దానికి బాధితుడు. వాళ్ళ పాప ఇంజనీరింగ్ చదువుతుంటే 3rd year అమౌంట్ ఇంతవరకు పడలేదు. మొన్న పడినాయి అంట. ఆమె 4th year కంప్లీట్ అయ్యి ఆల్రెడీ బయటకు వచ్చేసింది. మరి 4th year డబ్బులు ఎప్పుడు వేస్తాడు? అట్లా బటన్ నొక్కటమే కానీ ఎవరికి సరైన అమౌంట్ అందట్లేదు. అంటే ఇప్పుడు మరి విద్యార్థులకు మంచి జరుగుతుంది అనుకోవచ్చా కూటమి వస్తే? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ఆయన పాలన మనం చూసాము. లాస్ట్ 5 years చూసాము. అంతకుముందు హైదరాబాద్ డెవలప్మెంట్ చూసాము. నెక్స్ట్ 5 years కూడా ఆయన ఉంటే అమరావతి ఒక కొలిక్కి వస్తుంది, పోలవరం డ్యామ్ ఒక కొలిక్కి వస్తుంది. అలాగనే మిగతా ఇప్పుడున్న అప్పులు కాక అదనంగా అప్పులు చేయకుండా జనాలకు భారం తగ్గించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇంకా హామీల విషయానికి పక్కన పెడితే డెవలప్మెంట్ విషయానికి వస్తే జగన్కి కరోనా 2 సంవత్సరాలు వెళ్ళగా 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు? అసలు ఏం చేశారు 3 సంవత్సరాల డెవలప్మెంట్? ఏది ఒక ఫ్యాక్టరీ తెచ్చారని చెప్పండి. ఉన్న ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి. మెడికల్ కాలేజెస్ 4 తెచ్చారంటున్నారు. మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ వేశారు అంతే. ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళ జగన్ యొక్క స్వగ్రామైన కడపలోనే ఆయన దాన్ని ఏమంటారు ఉక్కు ఫ్యాక్టరీ అన్నాడు. 3 సార్లు ఓపెనింగ్ చేశాడు, భూమి పూజ చేశాడు. ఏం ఉపయోగం ఉంది? వైజాగ్లో కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పెడతాను మనం గెలిపిస్తాను అంటున్నాడు. అది ఉత్తమ మాటనండి. ఎలక్షన్ ముందు ఆ మాట మాట్లాడాడు. ముందెందుకు మాట్లాడలా? 5 years నుంచి మరి వాళ్ళు రాస్తారోకలు అన్నీ చేస్తూనే ఉన్నారు. మరి ఎందుకు చేయలేనా? అన్నీ ఉత్త డ్రామాలు తెప్పితే ఏం లేదు. ఇప్పుడు రెవెన్యూ లేదు అంటున్నారు ఏపీలో. సో రెవెన్యూ లేకపోతే కొన్ని హామీలు అయితే మనకి చంద్రబాబు కూడా ఇచ్చాడనమాట. అందుకనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఆయన. ఆయన చిన్న చితక మనిషి కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకప్పుడు శాసించిన వ్యక్తి. ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు బీజేపీతోనే ఇదయ్యాడు. ఈరోజు బీజేపీతోనే టైప్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు? వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా. అది. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ఉందితే శివకుమార్ అండి. ఓకే. ఇప్పుడు ఆంధ్రాలో మనకి ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆంధ్ర అంటే మేము తిన్నవాళ్ళం కాబట్టి ఒక తలం ఇచ్చాడు జగన్ అన్న. ఒక తలం ఇచ్చినందుకు తిన్నవాళ్ళు మామూలుగా ఎలక్షన్ మూమెంట్లో కూడా హైదరాబాద్ కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా సాజీ డబ్బుతో తీసుకెళ్ళి మళ్ళీ పంపించారు. అందరికీ బాగానే ఉంది ఇప్పటి వరకుని. తర్వాత అంటే ఏం జరుగుతుందో మాకు తెలియదు. అంత వివరంగా నేను చెప్పలేము. అంటే జగన్ అన్న పరిపాలనకి ఎలా అనిపించింది? అంటే పథకాలు ఇచ్చాడు కదా, పథకాలన్నీ అందాయా? పథకాలన్నీ అందినాయి అక్క. అన్నీ బాగానే అందినాయి, బాగానే ఉన్నాయి. మాకు తలాలు కూడా వచ్చాయి. కాకపోతే జగనానికి మేము ఓటేసినాం. అయితే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్తున్నాడు కదా, మరి చంద్రబాబు నాయుడు పరిపాలన చూడాలని లేదా మీకు? మన ఫ్యాన్స్ ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఎవరికి ఎత్తినా చెయ్యాలని చెప్పేసి అనుకుని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను.